హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ స్టఫ్డ్ వంకాయ. అది కూడా కారం యూజ్ చేయకుండా పచ్చిమిర్చితోటి పచ్చి కారం యూజ్ చేసి చేస్తున్నామన్నమాట. దీనికోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇందులోనే వేపిన పల్లీలండి, ఇవి 5 స్పూన్ల వరకు తీసుకున్నాను. అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, 1.5 స్పూన్ వరకు ధనియాలను వేసుకుంటున్నాను. ధనియాలు జీలకర్ర పచ్చివేనండి, వేపాల్సిన అవసరం ఉండదు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు నేను 1 స్పూన్ వేశానండి. అలానే అల్లం ముక్కలు కూడా 1 స్పూన్, వెల్లుల్లి 8 నుంచి 10 రెబ్బల వరకు వెల్లుల్లిని వేస్తున్నాను. ఇందులోనే మిర్చి కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను ఒక 8 పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి. అలానే ఒక గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా పుదీనాకు వేస్తున్నాను. వీటన్నిటినీ బాగా పేస్ట్ చేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని చూడండి, ఇలా పేస్ట్ రెడీగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకున్నాం. నేను పొడవు వంకాయల్ని, కొద్దిగా గండగలకాయల్ని తీసుకున్నాను. వీటిని మధ్యలోకి కట్ చేసుకొని ఇలా స్లిట్స్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని కండ్రెక్కుతాయి అంటారు కదా, అంటే చేదొస్తాయి అన్నమాట. వీటిల్ని మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పెట్టుకుంటే అలా నలుపు కానీ చేదు కానీ రాకుండా ఉంటాయండి వంకాయలు. చూడండి, ఇలా నీళ్ళల్లో ఉప్పు వేసుకొని వంకాయల్ని డిప్ చేసి పెట్టుకుందాం. అన్ని వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, దీన్ని కట్ చేసుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకోవడమే. ఇలా అన్ని వంకాయల్ని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఇవి చిటపటలాడనిద్దాం. ఇందులోనే 2 ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వీటన్నిటిని 1 బై 1 ప్యాన్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దామండి. వంకాయలు మగ్గిపోతాయి అన్నమాట. చూడండి, 5 మినిట్స్ తర్వాత వంకాయల్ని ఇలా టర్న్ చేసుకుందాం. ఇంకొక వైపుకి తిప్పి పెట్టేసుకుందాం అన్నమాట. ఇలా తిప్పుకోవడం వల్ల అన్ని వైపులా వంకాయ ఈవెన్గా కుక్ అవుతుంది. ఇందులోనే గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, వంకాయలు మగ్గుతున్నాయి కదా. ఈ టైంలో ఇలా గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇందులో మసాలా కూడా మిగిలింది యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని మసాలాని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు తిప్పుకోవడానికి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 50 ml వాటర్ అయితే సరిపోతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిద్దాం. మసాలా అంతా బాగా కుక్ అయ్యి చూడండి, బుడకలు వచ్చేస్తున్నాయి కదా. మసాలా థిక్ అయిపోయింది. వంకాయలు కూడా బాగా కుక్ అయ్యాయి. ఇలా అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చివరిగా కొత్తిమీర చల్లేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి వదిలేస్తే మన స్టఫ్డ్ వంకాయ పచ్చికారం రెడీ అయిపోయినట్టేనండి. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.